ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు ఒకప్పుడు, ఏది వైసీపీ పార్టీలో అట్లాగే అధికారంలో. అవును. ఆయన మీద ఈ లిక్కర్ విషయమే కాదు, ఆస్తుల దురాక్రమ కానీ, కాకినాడ పోర్టు కుంభకోణంలో కానీ, విజయనగరంలో ఆ భూముల కొనుగోలు విషయంలో కానీ, ఢిల్లీ స్కామ్ ఆయన అల్లుడి పాత్ర కానీ, ఇవన్నీ కూడా చాలా సార్లు చర్చకు వచ్చినాయి. అంటే నేను వ్యక్తిగతంగా నాకేం ఆయన మీద కక్షతో మాట్లాడడం లే. అంటే వివాదాస్పదమైనటువంటి వ్యక్తిత్వం. ఫెయిర్గా ఏదో ప్రజలకు సేవ చేయాలా, రాష్ట్రానికి సేవ చేయాలా కాదండి. అధికారాన్ని ఉపయోగించుకుని తమ ఎట్లా బాగుపడాలా అనేటువంటి బాపతిలో ఈయన ఒకడు. వ్యక్తిత్వము పోషించిన పాత్ర కూడా అలాంటిదే. అలాంటిదే. ఇట్లా కొంతమంది ఓ గ్యాంగ్ గా ఏర్పడి రాష్ట్రాన్ని కొల్లగొట్టినారని నా బలమైన అభిప్రాయం. అందుకోసమే ప్రజలు ఇప్పుడు పట్టాభి గారికి లేదా ఇంకా వారి పార్టీకి కోపం లేకపోయినా ప్రజలకు చాలా తీవ్రమైన కోపం ఉంది కాబట్టి చిత్తుగా వాళ్ళని ఓడించారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ విజయసాయిరెడ్డి పాత్ర గురించి ఇప్పుడు ఈడీ విచారణకు పిలిచిందని మనం మాట్లాడుకున్నాం. సిట్టు విషయం ఏమి? సిట్టు ఏం తెలిసింది? ఆయన పవిత్ర వ్యక్తి అని తేల్చిందా, లేకుంటే ఆయన పాత్ర ఉందని తేల్చిందా? సిట్టు విచారణ జరగడం ప్రారంభించి ఇది అనేక నెలలైంది. అనేక నెలలైనప్పుడు సిట్టు ఏమీ తేల్చకుండా ఎందుకుంది? అంటే విజయసాయిరెడ్డితో ఏమైనా మరి రాజకీయంగా సర్దుబాట్లు ఏమైనా జరిగినాయా? ఎందుకు విజయసాయిరెడ్డి, ఆయన రాజకాశి రెడ్డిది ఇవన్నీ మీరు చెప్పినటువంటి కరెక్ట్, ఆయన చెప్తేనే వచ్చింది. ఇంకా ఆయన చెప్పిన దానికే కట్టుబడి పడితే సిట్ ఎందుకండి? ఓ పెద్ద ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరినీ పెట్టినప్పుడు వీళ్ళు వెతకాలి కదా. నంబర్ 1. నంబర్ 2, ఈడీ పట్టాభి గారు చెప్పినట్టుగా రైడ్ జరిగినాయి. రైడ్ జరిగినప్పుడు నాకు గుర్తుంది, మీ ఛానల్లోనే మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను, ఈడీ అనుకుంటే ఈ మొత్తం ఈ సూట్ కేస్ కంపెనీలు బయట ఎక్కడెక్కడ ఉన్నాయో సిట్టు కంటే కూడా ఈడీకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అవసరమైతే వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకుంటారు. ఆ రకంగా ఇది బయటపడుతుంది అన్న. సిట్టు కూడా నిద్రపోయింది. ఇప్పుడు ఎందుకు పిలిచారని నాకే తెలియదు. 22వ తేదీ రమ్మని పిలిచారు. వాళ్ళు ఎందుకు పిలిచారు ఏమిటి రేపు పోయి వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు. ఏమైనా ఇటువంటి కేసుల్లో అవినీతి, అక్రమ సంపాదన, ప్రజాధనం కొల్లగొట్టడము, ఇట్లాంటి కేసుల్లో జరుగుతున్నటువంటి విచారణ మాత్రం సంతృప్తికరంగా లేదని మాత్రం చెప్తానండి. అయితే మీకు సంతృప్తిగా, నాకేం సంతృప్తి? నాకు ఎవరు జైలుకు పోయినా నాకు వచ్చేది ఏం లేదు. ఎవరు జైలుకు పోకపోతే వ్యక్తిగతంగా నాకు నష్టం కాదు. అయితే ప్రజలు ఏదైతే సంతృప్తి ఉంది సార్, వాళ్ళు కేసు పెట్టబట్టి అడుగుతున్నాము, పెట్టకపోతే అడగం కదా. అదే ప్రజలు ఆశిస్తున్నారు సార్. వెంకటేశ్వర గారి కోపం కాదు, ప్రజలు ఆశిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమిటిది ఇంతకాలం? ఇప్పుడు అస్సలు విషయం పక్కకు పోయిందండి. ఈడీ చేయాల్సింది ఏమిటి? 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం అయితే ఎట్లా పోయినాయి డబ్బులు? ఎంత లెక్క అయింది గవర్నమెంట్ ఖజానాలో? ఎంత తిన్నారు? ఇదిగా తేలాల్సింది. నోటీస్ ఇచ్చారా దాని మీద? ఆనాడు ఉండేటువంటి ఏది బ్రివరేజ్ కార్పొరేషన్ కానీ, లేకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి కానీ మీరు ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగింది? ఎందుకు మీరు నగదులు తీస్తున్నారు? ఎవడన్నా అడుగుతున్నాడా? ఎంతసేపున ప్రొడ్యూసర్స్ సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్, వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి లంచాలు, దీని మీద మాత్రమే కేసు నడుస్తుంది. 3,500 కోట్లు. అరే 30,000 కోట్లు ఉంటుంది అనే దాన్ని ఇంకా దాదాపు మర్చిపోయినాం మనం. ఇప్పుడు ఈడీ, నా పాయింట్ ఏంటంటే నిజంగా నిజాయితీ ఉంటే, రాజకీయ కారణాలతో వాళ్ళు ఏదో డ్రామాలు ఆడుతుంది. ఎందుకంటే ఈడీ పంజరంలో చిలుకగా మారిందండి. సిబిఐ కానీ ఈడీ కానీ ఈరోజు భారతదేశంలో నా వరకు వ్యక్తిగా నేను చెప్పాలంటే నాకైతే సెంట్రల్ ఏజెన్సీ మీద ఇంత ముందుండే గౌరవం లేదు. ఎప్పుడైతే మా వివేకానంద రెడ్డి కేసులో అక్యూజ్ను వదిలిపెట్టేసినారో, అరెస్ట్ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయినారో, అట్లాగే ఆ కేసు తేల్చకుండా పెట్టినారో, ఇప్పుడు సిబిఐ కూడా చిలక పలుకులు చెప్తుందో, ఇవన్నీ చూసిన తర్వాత పైనుండే వాళ్ళు జగన్నాటక సూత్రధారులు ఉన్నారు. ఆ జగన్నాటక సూత్రధారుల చేతుల్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు వెళ్ళిపోయింది. విజయసాయిని ఎందుకు పిలిచారు అనేటువంటిది మరి 22 తర్వాత ఏమైనా తెలుస్తుంది మనకు, ఎందుకు పిలిచిందని. అందుకోసం నా పాయింట్ ఏంటంటే, పట్టాభి గారికి నా సవినయమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ కేసు తొందరగా తేల్చండి సార్. ఎందుకు టెన్షన్ పెడతారు జనానికి? లేదని చెప్పేయండి, ఎత్తేయండి.
అంతే తప్ప ఆయన అడిగిన డైరెక్ట్ సూటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే పట్టాభి గారు, గఫూర్ గారు అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే ఈ రాజకీయ పరమైన సర్దుబాట్లు ఏమైనా ఉన్నాయా ఆయన అన్న దాంట్లో స్థూలంగా అంశము అదే. రాజకీయ సర్దుబాట్లు లేకపోతే ఇక్కడ నేను కూడా ఒకటి యాడ్ చేస్తాను. కొన్ని ఆస్తుల్ని సీజ్ చేయడానికేమో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది సిట్కి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయడానికి. ఇక్కడ మాత్రం ఈడీ ఎంటర్ అవుతోంది. ఈ రెండు పడవల మీదే దర్యాప్తు సాగుతోంది. ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లా. అంటే స్టేట్ కొంచెం సెంట్రల్ కొంచెం చేతిలో పెట్టుకుంటున్నాయా, లేకపోతే ఏంటి అసలు దీని వెనక జరుగుతున్న రాజకీయం ఏంటి? ఒక్క మాట పట్టాభి గారు మాట్లాడే ఒకే మాట నేను, ఇప్పుడు మిథున్ రెడ్డి జైల్లో ఉంటాడు, జైలు నుంచి బయటకు వస్తే అమెరికాకు పోతాడు పార్లమెంటరీ డెలిగేషన్ నాయకుడుగా. మరి జైలు నుంచి బయటకు వచ్చిందే అమెరికా, అదేదో యుఎన్ఓ టీం పేరుతో బయటకు వచ్చాడు బెయిల్ తీసుకొని. ఎట్లా అర్థం చేసుకోవాలి? నాలాంటి వానికి అసలు అర్థమే కావడం లేదు ఏం జరుగుతుంది అది. ఒక లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్న ఎంపీని యుఎన్ఓ ప్రతినిధిగా పంపడం అనేది ఈ దేశానికి పట్టిన మరి ఏమనాలో నాకు తెలియదు. పట్టాభి గారు చెప్తే వింటా. వికే గారు, సరే ఇప్పుడు వివిధ స్కాముల్లో అక్యూజ్గా ఉన్నటువంటి వారు